డబ్బు పేదోళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ చుట్టాలకు టిఆర్ఎస్ అభిమానులకు కార్మికులకు ఓటేస్తారు వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఇటువంటి మహిళా సోదరిమణులు వేలాది మంది పెంచింది కదా. కరోనా ప్రభుత్వము కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చి జనాలకు ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ యొక్క వర్షం వచ్చి మీదకి మరొక చెప్పేసింది. దానికన్నా ఎక్కువ టిఆర్ఎస్ ప్రభుత్వము ఇస్తాన్ని ఆశ పెట్టి ఇయ్యకుండా తన నవ్వులకు తీసుకురు. మరి ఇప్పటికైనా మీరందరూ ఈ యొక్క తెలంగాణ బిడ్డలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే ఎటువంటి వాళ్ళైనా సరే అన్ని ప్రాంతాల వారైనా సరే ఆలోచన చేయాలి. ప్రాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గతంలో ఏ రకంగా ఉండే 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ దేవేంద్ర గౌడ్ ఏ రకంగా పనిచేసిండు, అదేవిధంగా కూడా శ్రీశైలం గౌడ్ 10 ఏళ్లలో ఏ రకంగా పనిచేసిండు, మరి ఇప్పుడున్న మరి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏం చేస్తారు అని మీరు ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఉంది. సుమా మీరు ఆలోచన చేయకుండా మళ్ళా తప్పిదం చేసి అదే కారుకుంటే మాత్రము गुंडागिरी बेटा आप लोगों को ये स्टेज के ऊपर से बोल रहा हूँ मैं, कोई कार्यकर्ता को अगर धमकी दिए तो तुम्हारे को क्या सजा देना। तुम कहाँ से आए, क्या कर रहे, क्यों धमकी दे रहे मेरे को मालूम है। अगर वैसा गलत रास्ते में गए तो बेटा आप लोगों को सबक सिखा तुम। मैं पब्लिक के साथ रह के पब्लिक के इशू पे लड़ने वाले हो। मेरे को एक पैसे की जरूरत नहीं है। कोई भी आज पूरा श्रीशैलम और 10 रुपये ये बस्ती में लिया, कुतुबुल्लापुर कॉन्स्टिट्यूएंसी अंदर के लिया बोल दो, मैं यहाँ छोड़ के पॉलिटिकल छोड़ दे तू, नहीं तो दूसरा आके यही अपने चंद्रगिरी में सवाल करो कौन क्या है बोल के। इसलिए आप लोगों से गुजारिश करो, आप लोगों का सोचो, अगर श्रीशैलम गौड़ का भाई कैंडिडेट आपका भाई समझ के आपके कंधे पे लेके चलो, आपका तकलीफ को हमारा कंधे पे डाल लेके जाते बोल के आप लोगों से गुजारिश करो। महिला मतदारा మీ 10,000 రూపాయల బాధ నేను పవర్లో లేను, నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఓడిపోయే ఎమ్మెల్యేను కొట్లాడిపియగలుగుతా. వచ్చిన ఎమ్మెల్యే రూపాయలు మా తీయకుండా ఎందుకు వచ్చింది కానీ టీఆర్ఎస్ వచ్చినప్పుడు జాగ్రత్త పట్టుకొని ఎమ్మెల్యే వస్తే మీరందరూ కూడా ఆలోచన చేయండి. తెలంగాణ జిల్లాల్లో మీ అమ్మగారు ఉంటారు, మీ అమ్మగారు ఉంటారు, మీ సొంత ఊరు ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, రైతులకు పొలాలు కులిపోతారు కూడా ఇస్తారు. దయచేసి ఎలక్షన్ ఉందనే ఓటు కొనుక్కోవడానికి ఆ డబ్బిస్తున్నారు. మీరు ఒక రుద్రమాదేవి లెక్క తయారయ్యి మీ యొక్క ఆవేశము మరి మీ యొక్క ఆవేదన ఎలక్షన్ దాకా ఉన్నట్లయితే కేసీఆర్ గారికి కేసీఆర్ పార్టీకి బుద్ధి చెప్పిన రైతులు మన కంట్రోల్ కింద దిగి నడుస్తారు. లేకపోతే ఎవరు రేపు మళ్ళా గెలిపిస్తే ఇళ్ల కాలం పోతే బయట భూమి వెళ్తారు, అప్పుడు మాట్లాడుతూ దయచేసి వచ్చే